పిల్లలు ఈరోజు నేర్చుకోబోయే కథ సింహం కుందేలు కథ. ఒక అడవిలో ఒక పెద్ద సింహం ఉండేది. అది అడవిలోని జంతువులందరినీ భయపెట్టి ప్రతిరోజు ఒక జంతువుని తినేది. భయపడిన జంతువులు కలిసి చర్చించి ప్రతిరోజు ఒక జంతువుని సింహానికి తినిపించేదిగా ఒప్పుకున్నారు. అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు కుందేలుకు వంతు వచ్చింది. అది చాలా తెలివైంది కదా. అది ఆలస్యం చేసుకుంటూ సింహం దగ్గరికి వెళ్ళింది. సింహం కోపంగా అడిగింది, ఎందుకు ఆలస్యం చేశావు? కుందేలు చెప్పింది, మహారాజా, నన్ను బహుపెద్ద ఇంకొక సింహం అడ్డగించింది. అది నన్ను తినబోతుంది అన్నప్పుడు నేను చెప్పాను, మహారాజా, సింహానికి నేనే భోజనం, నన్ను వదలండి అని. సింహం కోపంతో గర్జించి చెప్పింది, అక్కడికి సింహం ఎక్కడుందో చూపించు. కుందేలు దానిని దగ్గరలో ఉన్న బావికి తీసుకెళ్ళింది. బావిలోకి చూసిన సింహం తన ప్రతిబింబాన్ని చూసి అది ఇంకొక సింహం అని భావించి కోపంతో దూకింది. బావిలో పడి చనిపోయింది. అప్పటి నుండి అడవి జంతువులందరూ సంతోషంగా జీవించాయి. పిల్లలు, ఈ కథలోని నీతి ఏంటి? తెలివి ఉన్నవాడు ఎంతటి శక్తివంతుడినైనా ఓడించగలడు.